నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ఒక బెస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఆల్మోస్ట్ అర్థమై ఉంటుంది నేను ఎక్కడున్నానో. ఎస్, యూర్ కరెక్ట్. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో NAC A+ NBA గ్రేడింగ్తో అత్యుత్తమ ప్రమాణాలతో విద్యాబోధన చేస్తున్నటువంటి మార్వాడి యూనివర్సిటీలో ఉన్నాను. ఇండియాలోనే బెస్ట్ ఎడ్యుకేషన్ అందిస్తున్నటువంటి యూనివర్సిటీలు ఏవా అని సెర్చ్ చేస్తుంటే కనబడుతున్న పేరు మార్వాడి యూనివర్సిటీ. అసలు అక్కడ ఎలాంటి ప్రమాణాలు ఉన్నాయి? స్టూడెంట్స్ అక్కడికి వెళ్తే అంత దూరం ఉండగలుగుతారా? ఏమైనా మిస్ అయిన ఫీలింగ్ ఉంటుందా? ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది వీళ్ళకి? ఇలా చాలా రకాల ఆలోచనలు వచ్చాయి. ఇవన్నీ క్లియర్ చేయాలి, ఇంకొంతమంది రావాలనుకుంటున్న వాళ్ళకి ఒక క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో మార్వాడి యూనివర్సిటీ వారితో సుమన్ టీవీ వారు సంప్రదించారు. ఇక్కడ అసలు ఫ్యాకల్టీ ఎలా ఉంటారు, విద్యా బోధన ఎలా ఉంటుంది, పిల్లలు వస్తే ఎలా ఉండగలుగుతారు, ప్రత్యేకించి ఇక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంది, ఎటువంటి సౌకర్యాలు వాళ్ళకి అందిస్తున్నారు, ఇవన్నీ కూడా సిరీస్ ఆఫ్ వీడియోస్తో మీ ముందుకు రాబోతున్నాం. అండ్ ఇవాళ వెరీ స్పెషల్ డే, స్పోర్ట్స్ ఈవెంట్ జరుగుతుందని చెప్పారు. ఇక లేట్ చేయకుండా వెళ్ళి మరి అడ్మిన్ దగ్గరికి వెళ్ళి మిగతా వివరాలన్నీ మాట్లాడదామా? ఇవాళ ఎపిసోడ్లో పర్టికులర్గా స్పోర్ట్స్ గురించి మనం మాట్లాడబోతున్నాం. స్పోర్ట్స్ విషయంలో ఎలాంటి ఫెసిలిటీస్ యూనివర్సిటీ వారు అందిస్తున్నారు, ఏ స్టూడెంట్ ఎలా పార్టిసిపేట్ చేయొచ్చు, వాటి వల్ల వాళ్ళకి బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాము. ప్రస్తుతం నేను వచ్చేసాను ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్ గారిని కలవడానికి, డాక్టర్ ND జడేజా గారు. మరి లేట్ చేయకుండా వెళ్ళి మాట్లాడేద్దామా? అలాగే ఇవాళ ఎపిసోడ్లో బ్రాంచ్ మేనేజర్ని కూడా పరిచయం చేస్తారు. ఎవరైతే ఇప్పటివరకు పిల్లలు వస్తూ ఉన్నారో తెలుగు స్టేట్స్ నుంచి, వాళ్ళు రావడానికి కాస్త సులువైన మార్గం ఉంది అంటే అది బ్రాంచ్ ఆఫీసర్ ద్వారానే. బ్రాంచ్ ఆఫీసర్ని కూడా ఇవాళ మనం కలుద్దాం. వెళ్దామా మరి? మాట్లాడేద్దాం, చలో. ఓ, మీరు ఇక్కడే ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్. నమస్కారం సార్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో హ్యాపీ మళ్ళీ యూనివర్సిటీకి రావటం. ప్రత్యేకించి మా తెలుగు పిల్లలు ఎంతమంది ఉన్నారో ఇక్కడ. మహేంద్ర నాయుడు గారు, నేను ప్రత్యేకంగా మీకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దాదాపుగా 3000 మందికి పైగా తెలుగు పిల్లలు ఇక్కడ జాయిన్ అవ్వడానికి రీజన్ వీరేనండి. సార్ నమస్కారం. సో హ్యాపీ కలవటం. సో ఇవాళ ఏంటి సార్, అసలు భలే సందడిగా ఉంది మొత్తం యూనివర్సిటీ అంతా. ఇవాళ ఏంటి అంటే స్పోర్ట్స్ డే అన్నమాట. ఈ స్పోర్ట్స్ డే ఎందుకు కండక్ట్ చేస్తున్నాం ఏంటి అనేది మా జడేజా సార్ని అడిగితే ఆయన డెఫినెట్లీగా బెటర్గా చెప్పగలుగుతారు. సార్ జడేజా గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం సార్. లోపలికి అడుగు పెట్టగానే భలే సందడిగా కనిపించింది. హోప్ యూ అండర్స్టాండ్ తెలుగు. ఎస్, ఏంటి సార్ స్పెషల్గా అంటే స్పోర్ట్స్ ఈవెంట్ ఇంత గ్రాండ్గా ఒక యూనివర్సిటీలో సెలబ్రేట్ చేస్తారా అని అనిపించింది. సో అసలు ఏంటండి ఈ ఈవెంట్ గురించి చెప్పండి. పర్టికులర్గా స్పోర్ట్స్ డే అని ఎందుకు చేస్తున్నారు, స్పోర్ట్స్ గురించి పర్టికులర్గా పిల్లలకి ఎలాంటి ఫెసిలిటీస్ ఇక్కడ మార్వాడి యూనివర్సిటీలో ఉన్నాయి? Since yesterday, we are celebrating Marwadi University Sports Fest 2025. Oh. Every year we celebrate Sports Fest because for us, sports is a festival. We want every student to be a part of it. The Joint Secretary of Association of Indian University, Dr. Sekho, and President of Saurashtra Cricket Association was here to inaugurate that. They came, they looked at our facilities and they were very impressed. So all during this 3 days of Sports Fest, we'll have all the competition in between different departments. In track and field events, you know, South Indian students are excellent in running, kabaddi, kho-kho, javelin throw and all. So there are around 23 track and field events happening. At the same time, there are events happening in terms of interdepartmental cricket tournament, badminton tournament, chess competitions and all happening. We are very much happy because students from South India has created an more healthier atmosphere here. They are here and each and every competition they are either winning or they are making sure that they put up their best. ఫీలింగ్ ప్రౌడ్ సార్. సౌత్ ఇండియన్ వాళ్ళు అంత బాగున్నారు, చాలా యాక్టివ్గా ఉన్నారు, చాలా హ్యాపీ అనిపించింది. అండ్ వన్ థింగ్ సార్, ప్రతి ఎపిసోడ్లో ఒక్కొక్క బ్రాంచ్ మేనేజర్ని పరిచయం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఎపిసోడ్లో ఏ బ్రాంచ్ మేనేజర్ని పరిచయం చేస్తున్నారు ఫ్రమ్ తెలుగు స్టేట్స్? సో వీఆర్ వెరీ హ్యాపీ టు ఇంట్రడ్యూస్ అవర్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్నర్ మిస్టర్ బాలాజీ. Balaji is having 20 years of experience and he is doing student counseling in Thadapalli branch. He is leading that branch and he is going to create a very easy environment for students where they can come,
Parents can ask question. He will guide them. He has been here before. He is very frequent to Marwadi University. He understands Marwadi University very well. So he will be able to guide our students about facilities, the programs, the academic environment, the sports environment, the life of on campus for all the students. So we are very happy to introduce Mr. Balaji. సార్ ఇందాక చెప్తూ స్పోర్ట్స్ ఈవెంట్ గురించి చెప్పారు. సో మా మేనేజ్మెంట్ ఏం అడిగిందంటే తెలుగు పిల్లలు దాదాపుగా 3,000 మంది ఉన్నారు కదా, మరి ఫస్ట్ టైం ఇంతమంది పిల్లలకు ఉండడం వల్ల వీళ్ళకి ఒక ఎంటర్టైనింగ్ ఈవినింగ్ కావాలి అని చెప్పేసి ఈ స్పోర్ట్స్ ఈవెంట్లోనే భాగంగా డీజే నైట్ అండ్ తెలుగు సింగర్స్ సింగర్స్ దే ఆర్ కమింగ్ హియర్. సో అది దాదాపుగా ఒక 3 years కరెంట్ ఫుల్లీ కరెంట్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయబోతుంది. అంటే మార్వాడి యూనివర్సిటీ ఆ విషయానికి వస్తే పిల్లల విషయంలో చదువు ఒక్కటే అనే కాన్సెప్ట్ కాకుండా స్పోర్ట్స్ పరంగా ఎంకరేజ్ చేస్తారు, మీరు క్లబ్స్ పరంగా ఎంకరేజ్ చేస్తారు, లేదంటే ఇటువంటి కల్చరల్ యాక్టివిటీస్ కానీ. నేను ఏదో రీసెర్చ్ చేస్తాను అంటే ఏది తీసుకున్నా కూడా మిగతా యూనివర్సిటీస్తో కంపేర్ చేసుకున్నప్పుడు మార్వాడి యూనివర్సిటీ పిల్లల్ని పుష్ చేయడంలో ఎప్పుడు నెంబర్ 1గానే ఉంటుంది. బాలాజీ గారి విషయానికి వస్తే బాలాజీ గారు గత 20 ఏళ్ల నుంచి ఈ స్టూడెంట్ కౌన్సిలింగ్ రిలేటెడ్గా ఉన్నారు. సో లాస్ట్ ఇయర్ వచ్చేప్పటికి మనతో జాయిన్ అయ్యి ఉన్నారు. విజయవాడ బ్రాంచ్గా అక్కడి నుంచి చూస్తున్నారు. సో ఈ సంవత్సరం ఆయన భుజం మీద కొద్దిగా బాధ్యత పెంచుతామని చెప్పి ఈసారి ఏం చేస్తామంటే గుంటూరు డిస్ట్రిక్ట్ అనేది యాక్చువల్గా మన ఏపీ తెలంగాణలో పెద్ద డిస్ట్రిక్ట్స్లో ఒకటి. స్టూడెంట్స్ అక్కడ దాదాపుగా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ దాదాపుగా 40,000+ చదువుతారు అక్కడ. అక్కడ ఒక్క ఆఫీస్ అయితే కాదు అని చెప్పేసి 2వ ఆఫీస్ని ఆయనకి బాధ్యత ఇవ్వడం జరిగింది. సో ఈసారి బాలాజీ గారు ఆ తాడేపల్లి బ్రాంచ్, ఇది మనకి హైవేకి చాలా దగ్గరగా ఉంటుంది బ్రాంచ్ అనేది. గుంటూరు పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి లొకేషన్ బట్టి ఏది దగ్గర అనుకుంటే ఆ లొకేషన్కి ఇంతకు ముందున్న ఆఫీస్కి వెళ్ళొచ్చు, లేదా ఈ తాడేపల్లి ఆఫీస్కి వెళ్ళొచ్చు. సో అక్కడ మీకు సరైన గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో బాలాజీ గారితో పర్సనల్గా మీరు మాట్లాడి దానికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చు. షూర్ సార్. బాలాజీ గారు మీ టైం కావాలి సార్, ఎందుకంటే పర్టికులర్గా ఈ ఫీజుల విషయంలో గుంటూరు నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి చదువుకునే పిల్లల విషయంలో కొన్ని డౌట్స్ ఉన్నాయండి, అవన్నీ క్లారిటీ ఇస్తారా వాటికి? నమస్కారం బాలాజీ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ టైం ఇచ్చినందుకు. పర్టికులర్గా ఈ బ్రాంచ్ ఆఫీసులు అనేవి చాలా హెల్ప్ చేస్తున్నాయి స్టూడెంట్స్కి. మీ గురించి విన్నప్పుడు అండి చాలా బాగా చెప్పారు మహేంద్ర గారు కూడా. రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఇలాంటి పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా మీరు కౌన్సిలింగ్ ఇవ్వటం కావచ్చు, అలాంటి వాళ్ళకి ఎక్కువగా మంచి మంచి యూనివర్సిటీలో స్థానం వచ్చేలాగా, సీట్స్ వచ్చేలాగా మీరు ప్రోత్సహిస్తున్నారని తెలిసింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్వాడి యూనివర్సిటీ గురించి మాట్లాడదాము, బట్ మీ ఎక్స్పీరియన్స్ జర్నీ గురించి ఒక మాట చెప్పండి. ఈ రూరల్ ఏరియాస్ పిల్లలు పాపం వాళ్ళకి తెలియదు ఎలాంటి యూనివర్సిటీస్కి వెళ్తే అక్కడ బెనిఫిట్స్ ఏంటి, అసలు మేము చదువుకోగలమా లేదా, ఈ బీటెక్ అనేది మేము ఎక్కడ చేయాలి అనేది వాళ్ళకి పూర్తి అవగాహన లేక పాపం అక్కడే ఉండిపోతున్నారండి చాలా మంది. మార్వాడి యూనివర్సిటీ అనేది ట్రెండింగ్ యూనివర్సిటీ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. సో మార్వాడి యూనివర్సిటీలో చాలా తక్కువ ఫీజు ఉంటుందండి. వాళ్ళు కంపేర్ చేసుకుంటే లోకల్ కాలేజీల్లో ఫీజులు ఉన్నట్టు ఉంటాయి. సార్ ఇప్పుడు మీరు చూస్తున్నది తాడేపల్లి బ్రాంచ్ గుంటూరు దగ్గర. నేను లాస్ట్ ఇయర్ కూడా వీడియో చేస్తున్నాను సార్. అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఒక్కొక్క బ్రాంచ్ ఒక్కొక్క డిస్ట్రిక్ట్ లో ఉన్నాయని. అయితే గుంటూరు ఆల్రెడీ ఒక బ్రాంచ్ ఉంది, మళ్ళీ ఎందుకు తాడేపల్లి ఇది డివైడ్ చేశారు? గుంటూరు అనేది చాలా పెద్దది తెలుగు రాష్ట్రాల్లో కూడా, కాబట్టి ఒక్క మేనేజర్ హ్యాండిల్ చేయడం అనేది కష్టం. చాలా ఏరియాస్ ఉన్నాయి. సో దానివల్ల ఏంటి అని అంటే వాళ్ళ మీద ప్రెజర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకొక ఆఫీస్ స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. తాడేపల్లి ఆఫీసు ఇటు తెనాలి, అటు కొల్లూరు, బాపట్ల అండ్ అమరావతి ఏరియాస్ అన్ని కూడా వాళ్ళకి నియర్ బై ఉంటుంది. బాలాజీ గారు తాడేపల్లి బ్రాంచ్ ఆఫీస్ ఎగ్జాక్ట్ అడ్రస్ చెప్పండి సార్, లొకేషన్ పిల్లలు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా రావడానికి. మణిపాల్ దగ్గర దిగితే అక్కడి నుంచి సెకండ్ లోవర్ బ్రిడ్జ్ వస్తుంది. ఆ బ్రిడ్జ్కి ఆపోజిట్ లోనే, అంటే మెయిన్ రోడ్ కి మొత్తం కలిపితే 100 meters కూడా ఉండదు, ఉషోదయ కాలనీ రోడ్డు ఫస్ట్ బిల్డింగ్ అండి. ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే
హెచ్పి పెట్రోల్ బంక్ ఉంటుంది, దానికి ఆపోజిటే మన ఆఫీస్ ఉంటుంది. ఓకే, ఇందాక మీరు మాటల్లో అన్నారు అంటే రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే కావచ్చు, ఫైనాన్షియల్ గా అంత స్తోమత లేని వాళ్ళు చాలా మంది ఉంటారు సార్. అలాంటి పిల్లలకి పర్టికులర్ గా ఏమైనా లోన్ ఫెసిలిటీ ఉందా అండి ఫీజులు చెల్లించే విషయంలో? మేము అంత పెద్ద యూనివర్సిటీకి వెళ్ళి చదవాలి అని అంటే మా దగ్గర అంత స్తోమత లేదు కదా అని పేరెంట్స్ ఇలా ఆలోచిస్తున్నారు. కానీ వాళ్ళకి తెలియదు ఎడ్యుకేషన్ లోన్ అనేది ఉంది అనేది. గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ఉన్నాయి, వాటి గురించి కూడా వాళ్ళకి తెలియదు. సో ఇవన్నీ చెప్పాలి అని అంటే ఖచ్చితంగా వాళ్ళు వచ్చి అప్రోచ్ అవ్వాలి. అంటే మీ దగ్గరికి వచ్చిన బ్రాంచ్ ఆఫీస్ లో మిమ్మల్ని కలిసినప్పుడు ఈ డీటెయిల్స్ అన్ని చెప్తారా? అవునండి, అవును. చాలామంది వెనకబడిన కుటుంబాల్లో మేము ఉండిపోయామని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతున్నారు తప్ప వాళ్ళకు కూడా ఇలాంటి అవకాశం ఉందనేది తెలియదు. వాళ్ళకి తెలియకనే అలా ఉండిపోతున్నారు. సో అలాంటి వాళ్ళల్లో లాస్ట్ ఇయర్ చూసుకుంటే దాదాపుగా 100 మంది పిల్లలు ఉన్నారండి, హ్యాపీగా చదువుతున్నారు ఈరోజు. బ్యాంక్ లోన్స్ అయితే కంపల్సరీగా ఉన్నాయి. సో ప్రతి ఒక్క స్టూడెంట్ పేరెంట్ ఆ బ్యాంక్ వెళ్ళి అప్రోచ్ అయ్యే విధానంలో ఆ పారామీటర్స్ని బట్టి వాళ్ళు మ్యాచ్ అయితే కనుక ప్రతి పిల్లాడికి కూడా లోన్ అనేది వస్తుంది. ఇప్పుడు మార్వాడి యూనివర్సిటీలో ప్రత్యేకించి గుంటూరు దగ్గర నుంచి వచ్చే పిల్లలకి అనువుగా ఉంటుందా లేదా? ఎందుకంటే వాళ్ళు పెరిగిన వాతావరణం, అక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ కావచ్చు, అవి ఇక్కడికి మ్యాచ్ అవుతాయా అని అంటే మీరు ఏమని సజెస్ట్ చేస్తారు? ఒకసారి ఖచ్చితంగా మ్యాచ్ అవుతాయండి, ఖచ్చితంగా మ్యాచ్ అవుతాయి. ఎందుకనంటే బిఫోర్గా చూసుకుంటే చాలామంది జాయిన్ అయ్యారు, వాళ్ళ ఫీడ్బ్యాక్స్ ఆల్రెడీ వెళ్ళిపోయాయి జనాల్లోకి. ఎలా ఉంది ఈరోజు మనం చెప్పడం కంటే వాళ్ళే చెప్తున్నారు చాలా బాగుంది అని చెప్పేసి. వాతావరణంతో పోలిస్తే చాలా ఇక్కడ ఎన్విరాన్మెంట్ చాలా బాగుంటుందండి. బాలాజీ గారు, స్టాండర్డ్స్ విషయం మాట్లాడుకుంటే అండి అక్కడ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇక్కడ ఎలా ఉంది కంపారిజన్ వైజ్ ఇవి కూడా మాట్లాడదాం. ఒక యూనివర్సిటీకి న్యాక్ ఉందంటేనే ఏదో ఏదో వచ్చేసింది అన్నట్టుగా ఫీల్ అవుతారు గొప్పగా. బట్ ఇక్కడ మనకేంటి అని అంటే న్యాక్ A+ కాకుండా NBA నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ కూడా రావటం, అది కూడా జెన్యూన్గా ఉండటం చాలా విశేషం అండి ఇది. బాలాజీ గారు, ఇవాళ యూనివర్సిటీలో అడుగు పెట్టగానే చాలా స్పెషల్ అనిపించింది నాకు. గతంలో నేను ఒకసారి విజిట్ చేశానండి, అప్పుడు పిల్లలందరూ చాలా సీరియస్ గా ఎక్కడికక్కడ చదువుతున్నట్టుగా గ్రూప్ డిస్కషన్స్ ఇలా కనిపించారు. కానీ ఇవాళ భలే సందడిగా ఉందండి. ఏంటి విశేషం అసలు? ఈరోజు స్పోర్ట్స్ డే, ఒకసారి మీరు వచ్చారు కాబట్టి అలా వెళ్ళి మనం విజిట్ చేయొచ్చా? మేము కూడా ష్యూర్ అండి, విజువల్స్ ఏంటో మీరే చూద్దరు. తప్పకుండా. మార్వాడి యూనివర్సిటీలో స్పోర్ట్స్ డే చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారండి. చూస్తున్నారు కదా, అకాడమిక్స్ తో పాటుగా అదర్ కరిక్యులర్ యాక్టివిటీస్ పైన, స్పోర్ట్స్ పైన కూడా చాలా స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తారండి యూనివర్సిటీలో. ఎందుకంటే పిల్లలకు అన్ని ముఖ్యం కాబట్టి. గుంటూరు నుంచి వచ్చిన పిల్లలు ఎవరైతే ఉన్నారో లాస్ట్ ఇయర్ మీ ద్వారా వారితో ఒక 2 minutes మేము మాట్లాడొచ్చు, ఎందుకంటే వారిని చూసి ఇంకొంతమంది ఇప్పుడు రావడానికి ముందుగా ఉంటారు. అవును, తప్పకుండా, డెఫినెట్లీ వాళ్ళతో మీరు మాట్లాడదురు. కానీ పిల్లలందరూ చాలా యాక్టివ్గా అన్ని స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కదా, భలే సందడిగా ఉంది యూనివర్సిటీ అంతా కూడాను. క్యాంపస్లో క్రీడలు అంటే స్పోర్ట్స్ కావచ్చు, వీళ్ళ ఫిట్నెస్కి సంబంధించి స్టూడెంట్స్కి అన్ని రకాల సౌకర్యాలు విస్తృతంగా ఏర్పాటు చేశారండి. క్రికెట్, హాకీ, సాకర్, వాలీబాల్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ ఇలాంటి క్రీడలకు కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా మనకి యూనివర్సిటీలోనే లభిస్తాయి. ప్రత్యేకించి ఎక్కడో బయటకు వెళ్ళి వీళ్ళు ఆడుకోవాల్సిన అవసరం లేదు. చాలా విశాలమైన యూనివర్సిటీ, చూస్తేనే అర్థమవుతుంది. ప్రతి సంవత్సరం అన్ని ఆటలు అలాగే క్రీడలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఆడేవి, వీటి కార్యకలాపాల్లో వివిధ అలాగే ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్ ఉంటాయి కదా, అలాగే టోర్నమెంట్స్ అని ఉంటాయి కదా, ఇవన్నీ నిర్వహించడానికి కూడా మార్వాడి యూనివర్సిటీ అన్ని ప్రణాళికలు రూపొందించింది. అంటే ప్రత్యేకంగా ఈ ఏర్పాట్లు చేయాలి అని అంటే బయటికి ఎక్కడో వెళ్లాల్సిన అవసరం లేదు. విత్ ఇన్ ద యూనివర్సిటీలోనే ఇక్కడ ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అనేవి ఆడే విధంగా ఎంకరేజ్ చేస్తున్నారు. ప్రత్యేకంగా చెప్పాలి, పిల్లలు ఎవరైతే ఇలా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ లో పార్టిసిపేట్ చేస్తారో కేవలం వాళ్ళేదో సరదాగా ఆడడమే కాకుండా ఆడిన తర్వాత వాళ్ళకు ఒక అప్రిసియేషన్ అనమాట, సర్టిఫికేట్స్ ఇస్తారు, వాళ్ళకు కొన్ని పథకాలు, బహుమతులు, అవార్డ్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి అందించి ఎంకరేజ్ చేస్తారనమాట. కేవలం ఏదో ఆడారన్నట్టు కాకుండా ఇవి వాళ్ళకి ఫ్యూచర్లో కూడా చాలా ఉపయోగపడతాయి. అలాగే ప్రత్యేకించి వాళ్ళు స్పోర్ట్స్ ఆడినందుకు వాళ్ళలో కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ఫిట్నెస్ బాగుంటుంది. అందులోనూ ప్రత్యేకంగా వాళ్ళకి స్పోర్ట్స్ ఆడడం ఒక టాలెంట్ అయితే గనక అవి కూడా వాళ్ళు పెంపొందించుకున్న వాళ్ళు అవుతారు. ఇంత బాగా మార్వాడి యూనివర్సిటీలో ఎంకరేజ్ చేస్తున్నారు స్టూడెంట్స్ అందరినీ. మార్వాడి యూనివర్సిటీలో అకాడమిక్స్ కి పెద్దపీట వేస్తూనే కో కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా నిర్వహిస్తూ ఉన్నారండి. స్టూడెంట్స్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వీళ్ళకి
వివిధ రకాలుగా క్లబ్స్ అని ఏర్పాటు చేశారు. వాళ్ళు ఇంకొంతమందిని గైడ్ చేస్తూ ఉంటారు, ఇంకొంతమందిని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా ఎంతో కొంత బెనిఫిట్ పొందుతున్నారని చెప్తున్నారు. డైరెక్ట్గా స్టూడెంట్స్తోనే మాట్లాడేద్దాం, లేట్ ఎందుకు. మనతో పాటు స్పోర్ట్స్ క్లబ్ వారు ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో, మై నేమ్ ఇస్ మహేంద్ర. నేను వైజాగ్ నుండి వచ్చాను మేడం. నేను స్పోర్ట్స్ క్లబ్లో ఉంటున్నాను ఇప్పుడు. ఓకే, ఎంతమంది ఉంటారు మొత్తం స్పోర్ట్స్ క్లబ్లో? ఇప్పుడు మెయిన్ క్యాంపస్ నుంచి మాకు కమిటీ ఉంటుంది, స్పోర్ట్స్ కమిటీ సపరేట్గా ఉంటుంది. మొత్తం డిపార్ట్మెంట్ అందరూ జాయిన్ అవ్వచ్చు. అసలు ఏం చేస్తారు స్పోర్ట్స్ క్లబ్ అంటే? ఇప్పుడు మేము ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేసాం అనుకోండి, కబడ్డీ పెడుతున్నారు అనుకోండి, మొత్తం లీడ్ చేయాలి. మొత్తం ఇప్పుడు ఎంతమంది పార్టిసిపెంట్స్ ఉన్నారు ఏంటి అంటే ఎవరికి ఏం కాకుండా వాళ్ళ హెల్త్ అంతా మొత్తం కేరింగ్ గా చూసుకోవడం అదంతా ఉంటుంది. స్టూడెంట్స్ కి కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ క్వాలిటీస్ పెరగడానికి మాకంటూ ఇలాంటి కమ్యూనిటీస్ అనేవి ఇక్కడ వీళ్ళు చేశారనమాట. ఓకే, మొత్తం ఎన్ని క్లబ్స్ ఉన్నాయి ఇలా? చాలా 34-45 దాకా ఉన్నాయి. ఇక్కడ నుంచి స్టేట్స్ ఆడాము, మేము డిస్ట్రిక్ట్స్ ఆడాము. లాస్ట్ టైం మాది ఫస్ట్ డిస్ట్రిక్ట్స్, ఇప్పుడు సెకండ్ టైం వచ్చి మేము స్టేట్స్ కు వెళ్ళాము. వెస్ట్ జోన్ నేషనల్స్ కూడా ఆడాము ఇక్కడ నుంచి. ఏఐయు మెన్స్ చెస్ కాంపిటీషన్ జరిగింది అన్నమాట, ఇంటర్ జోనల్. మొత్తం అన్ని అంటే మన సౌత్ ఇండియా నుంచి కూడా చాలా మంది ప్లేయర్స్ వచ్చారు. ఎవరైతే నేషనల్ సెలెక్ట్ అయ్యారో అలా వెస్ట్ జోన్, నార్త్ జోన్, ఈస్ట్ అండ్ సౌత్ జోన్ నుంచి ప్లేయర్స్ అందరు ఇక్కడికి వచ్చారనమాట. సో ఆ ఈవెంట్ కూడా నేను హోస్ట్ చేశాను. నేను హోస్ట్ చేయడంతో పాటు లైక్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈవెంట్లో వాళ్ళని రావడం కానీ, చూసుకోవడం కానీ, గేమ్స్ కానీ ప్రతి ఒక్కటి చూసుకోవాలన్నమాట మనం. ఇప్పుడు రాబోతున్న స్టూడెంట్స్ కి ఏం చెప్తారు? కొత్త కల్చర్ చూడాలి అని నేర్చుకోవాలి అనుకుంటే ఆల్వేస్ వెల్కమ్. ఇక్కడ అంత అంటే అందరూ మంచిగా, ఫ్యాకల్టీ కానీ ఏదైనా అంత మంచిగా ఉంది. హాయ్ హాయ్, పేరు? అపేక్ష. మీరు? ఈశ్వర్. ఎస్, మీరు ఏ క్లబ్ మెంబర్స్? ఎన్ఎస్ఎస్ మెంబర్స్ అన్నా మీరు? అవును. ఏముంటుంది అసలు దీని గురించి చెప్పండి. అంటే ఎన్విరాన్మెంట్ ని ప్రొటెక్ట్ చేయడం కానీ, సోషల్ సర్వీస్, మళ్ళీ ఇంకా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా జరుగుతుంది కాలేజ్లో. ఇప్పుడు కొత్తగా వచ్చే స్టూడెంట్స్కి ఏం చెప్తారు మీరు? వాళ్ళు కొన్ని కొత్తగా అనేది నేర్చుకోవచ్చు మేడం, సోషల్ సర్వీసెస్ అనేది. హాయ్, యూర్ ఫ్రమ్? కల్చరల్ క్లబ్. అబ్బా, కల్చరల్ క్లబ్ అంటే చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఆబ్వియస్లీ. మీ పేరు? శ్రావణి. ఓకే, మీ పేరు? వైష్ణవి. యూ? సుహాలి. ఓకే, యూఆర్ ఫ్రమ్? ఐమ్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్, కోల్కతా. ఓ సూపర్. మీరు? ఆంధ్ర నుంచి. ఓకే, ఏంటి కల్చరల్ క్లబ్ అంటే అసలు? క్రియేటివిటీ కానీ ఇక్కడ వచ్చే వాళ్ళు చూపించుకోవడానికి ఉంటుంది. డాన్స్ కానీ, మ్యూజిక్ కానీ, లేదంటే డ్రామాస్ కానీ ఇలాంటివి. చాలా మంది జాయిన్ అవ్వడం వల్ల వాళ్ళు డాన్స్లో కానీ, మ్యూజిక్లో కానీ అలా దేంట్లో పర్ఫెక్ట్ ఉంటారు కదా. ఇక్కడ చాలా ఫ్లాష్ మాబ్స్, ఇంకా చాలా కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి. వాటిలో చాలా ఆపర్చునిటీస్ వస్తాయి ఇంకా వాళ్ళకు. మీరు ఏ క్లబ్కి సంబంధించిన వాళ్ళు? మేము ఆర్ట్ క్లబ్ సంబంధించిన వాళ్ళు. ఆర్ట్ క్లబ్ అంటే ఏవే ఉంటాయి అసలు? వేరే ఆర్ట్స్ చేస్తూ ఉంటారు, రిసైన్ ఆర్ట్ కానీ, లేదా పెయింటింగ్స్, వర్క్, డెండింగ్ ఆర్ట్స్ చేస్తూ ఉంటారు. సో మన మార్వాడిలో కూడా అట్లా క్లబ్ ఉంది. అక్కడ మేము చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్ షాప్స్, ఈవెంట్ చేస్తాం. అంటే దాంట్లో పిల్లలు మిగతా ఎవరికి రావు వేరే ఆర్ట్స్, వాళ్ళు చూసి నేర్చుకుంటారు. మిగతా అంటే జస్ట్ ఇంట్రెస్ట్ ఉంటే చాలు, వచ్చి నేర్చుకోవచ్చు. ఓకే, ఎవరు నేర్పిస్తారు ఇవి అంటే మేము స్టూడెంట్స్ ఉన్నాం. నాకు పెయింటింగ్ వచ్చు, నేను వెళ్ళి చూపిస్తాను అనమాట, ఎట్లా చేయాలో ఎట్లా లేదు మిగతా నేర్పిస్తాను నేనే. So what do you say about university? Our university, the environment is very friendly. The faculties are very encouraging, friendly. Our department, we have both are from computer engineering, AI department. So our HOD is Mrs. Madhu Shukla. So she encourages different types of students for their someone wants to go to research, someone goes to art and passions, someone wants to go to robotics and other things. You are from which club? Students Leader Club. Students Leader Club. Okay. What kind of activities you do in this club? In this club, we are mostly leading the events of university level, central level events like Ganesh Chaturthi. For Gujarat mainly, Garbas and that all. The one event is coming soon is ME Fest. Oh, ME Fest. Yes. It's a 3-day event. Okay. It's a 3 days event. So many little students are also be there, like hacking, some competitions, some games, some stalls, food stalls, some shoppings, and so more are there. Okay. You're from which club? I'm from Google Developers Club. Google Developers Club. Oh, you people are very talented, I know. What kind of activities you do in this club? You know, the thing is that most of the people see when they come in engineering and basically in IT, they see how to be at the forefront of technology. And to be at the forefront of technology, the key lies in a good foster community, and that is where we help. We come in and organize different workshops, different competitions, hackathons, key expert talks, industry leaders, keynotes. Universities and all colleges, only they think about the academics. But here, they think about
academics and also curricular activities? What do you say? Look, the thing is, you can't just be excel in academics and you can thought I can do something really big. What you have to do is you have to participate in the extracurricular as well. It's not just about how many clubs we have. It's not about how many curricular activities we do and have. But the thing is how much exposure the student is getting as the center of excellence in any university. And at this point of time, you can say Marwar University is at its best, providing every single opportunity that a student needs, not just in the robotics, not just in the automation. We know this is the era of artificial intelligence, but the thing is, you have to aspire to be, and you have to foster your skills and technical development. It's Marwar University and especially Google Developers Group, because Google Developers Group, it is not just a local group, it's a global community of developers and professionals backed by search engine giant Google. So what we're doing is not just saying, okay, just go and have a study, but you can participate in dozens of events. You can see and talk to the professionals. You can make networks with the professionals, which is the most important thing. We emphasize people not just do good in the academics, but to just get out of the academics and just have a fun networking with the smart professionals, because maybe as a student in the first or second or third year, you are coming from different states, different areas of India, you don't know much. But what if there is a person who is already in a company, having a good placement, having a really high exposure, can tell you, okay, you have to do these and these things so you can get the same exposure like me. You can go out of India, you can have these things, you can make a startup, you can go and make different things out of all the technologies that we have. So it's really important to connect with those people. మీ పేరు? రామలింగారెడ్డి. ఎక్కడ మీరు ఎక్కడి నుంచి మాది వచ్చారు? పల్నాడు ప్రాంతం, గుంటూరు డిస్ట్రిక్ట్. సో ఎలా తెలిసింది ఫస్ట్ మీకు అసలు? మాకు బాలాజీ సారు మాకు అప్రోచ్ అయ్యారు. సార్ నుంచి సార్ మీద నమ్మకంతో సార్ చెప్పిన వర్డ్స్తో మార్వాడి యూనివర్సిటీలోకి జాయిన్ అయ్యాము. జాయిన్ అయిన తర్వాత సార్ చెప్పిన వర్డ్స్ కంటే టూ స్టెప్ ఫార్వర్డ్ ఉంది మార్వాడి యూనివర్సిటీ అనేది. ఇంకా మాతో ఫ్యాకల్టీ అయిన ఇంటరాక్షన్ కానివ్వండి, మేము ఎంత వెనకబడి ఉన్నాం వాళ్ళకి గమనించి మమ్మల్ని ఉత్సాహపరిచి, ఏదైతే మమ్మల్ని మంచి స్కోరు సెమ్లో ఏ విధంగా అయితే గ్రిప్ తేగలిగాము, వీళ్ళకి ఒక భరోసా ఇవ్వగలిగామని నమ్మకం మాకు క్రియేట్ చేశారు ఫ్యాకల్టీ. ఇంకా ఇతర యాక్టివిటీస్ కూడా చాలా యాక్టివ్ ఉన్నాయి. నేనైతే నా ఫస్ట్ సెమ్ అయిపోయిన తర్వాత రోబోటిక్స్ క్లబ్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత నాకు సింగపూర్ ట్రిప్కి కూడా అవకాశం వచ్చింది. కానీ మేబీ తెలుగు ఫుడ్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు మార్వాడి యూనివర్సిటీలో, ప్రత్యేకంగా తెలుగు మాస్టర్స్ తోటి. ఫుడ్లో కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. నేను వచ్చే మా జూనియర్స్కి ఏం సజెషన్ చేస్తానంటే, ఎటువంటి ఇబ్బంది పడడానికి అవసరం లేదు. ఐఎమ్ గ్లాడ్ టు సే ఐఎమ్ ఏ ప్రౌడ్ అండ్ మార్వాడి స్టూడెంట్. ఓ సూపర్. హాయ్, మీ పేరు? మానస. మీరు? గుంటూరు నుంచే. ఓకే, ఒక మాట అడుగుతాను. గుంటూరులో ఎడ్యుకేషన్ సంస్థలు చాలా ఉన్నాయి కదా, వాటన్నిటిని దాటుకుని రాజ్కోట్లో ఉన్న మార్వాడి యూనివర్సిటీకి రావడానికి రీజన్ ఏంటి? అంటే ఫస్ట్ బాలాజీ సార్ వల్ల వచ్చాము. అంటే ఎలా ఉంటుందేమో అని భయపడ్డాం, కానీ చాలా బాగుంది. లాంగ్వేజెస్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. ఫ్యాకల్టీ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఓకే, అంత నేర్చుకోవచ్చు. అమ్మాయి కాబట్టి ఖచ్చితంగా సెక్యూరిటీ అండ్ సేఫ్టీ విషయం కూడా అడుగుతాను. ఎలా అనిపిస్తుంది? సెక్యూరిటీ కూడా బాగుంది మ్యామ్. ఇంకా ఏమన్నా హెల్త్ ఇష్యూస్ వచ్చినా వెంటనే కేర్ తీసుకుంటారు. యాక్చువల్లీ మనం విన్నప్పుడు ఒకలా వింటాం, వెళ్ళిన తర్వాత ఎక్స్పీరియన్స్ చేసేది వేరే ఉంటుంది. అలా మీకు ఏమైనా డిఫరెన్స్ అనిపించిందా బాలాజీ గారు చెప్పినప్పుడు, అలాగే ఇక్కడ మీరు మార్వాడి యూనివర్సిటీలో అడుగు పెట్టిన తర్వాత? బాలాజీ సార్ చెప్పాక నేను యూట్యూబ్లో అంతా చూసాను, సుమన్ టీవీ ద్వారా. ఓకే, అంతా బాగానే అనిపించింది. మిగతా ఎలా ఉన్నాయి? ఫ్యాకల్టీ మాత్రం బాగుంది మ్యామ్, చాలా సపోర్టివ్గా ఉంటారు. ఏదన్నా డౌట్ ఉంటే కూడా, ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా క్లబ్స్ ఏమన్నా ఉంటే అవి కూడా చెప్తారు. సో ఇప్పుడు చాలా మంది రావాలనుకుంటారు, అదే గుంటూరు నుంచి, విజయవాడ నుంచి ఇలా వస్తారు కదా చాలా మంది. సో వారికి ఏం చెప్తావు నువ్వు? జాయిన్ అవ్వచ్చు మ్యామ్, చాలా బాగుంది. విన్నారు కదా స్టూడెంట్స్ రియాక్షన్ ఇది. ప్రతి ఒక్కరునండి, మరీ ముఖ్యంగా తెలుగు పిల్లలు అయితే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, అదొకటైతే నేను గమనించగలిగాను. పేరెంట్స్ అలాగే స్టూడెంట్స్ ఇంకా ఆలోచిస్తున్నారా, అడ్మిషన్స్ తీసుకుందామా వద్దా, అంత దూరం పిల్లల్ని పంపించాలా వద్దా అన్న వాళ్ళకి నిజంగా ఇది ఒక గుడ్ న్యూస్ అండి. ఏం ప్రాబ్లం అనేది ఉండదని చెప్పడానికే, ఒక భరోసాని ఇవ్వడానికి ఈ వీడియోస్ అందిస్తున్నాము. పిన్ టు పిన్ అసలు మార్వాడి యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ విధంగా ఉంది, ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, పిల్లలకి మరీ ముఖ్యంగా సదుపాయాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మీకు వీడియోస్ రూపంలో అందిస్తాము. మరిన్ని వివరాల కోసం మీరు స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి వివరాలు కనుక్కోవచ్చు. ఏపీలో మొత్తం 15 డిస్ట్రిక్ట్లు, అలాగే తెలంగాణలో 14 డిస్ట్రిక్ట్స్లో బ్రాంచ్ ఆఫీసులు ఉన్నాయండి. అలాగే కర్ణాటకలో కూడా బ్రాంచ్ ఆఫీస్ ఉంది. మీరు కన్సల్ట్ చేసి అడ్మిషన్ ప్రాసెస్ ఏంటో కనుక్కుని జాయిన్ అవ్వచ్చు. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్కు కాల్ చేయండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.